నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీ ఎటుతిరిగైనా తెలంగాణలో పాగా వేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. తాజాగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దానికి కొంత బలాన్ని చేకూరుస్తుంది. ఆయన ఖచ్చితంగా తెలంగాణ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అధికారం మనదే అంటూ కూడా వెళ్ళినటువంటి తెలంగాణ నేతల్లో కొంత మనోధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆ దిశగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఏంటి బీజేపీలో ఉన్నటువంటి కారణం? ఖచ్చితంగా తెలంగాణలో అధికారం మాదే, నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఎప్పుడు పెట్టినా అధికారం మాదే అంటూ కూడా బీజేపీ అధిష్టాన పెద్దల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటి? ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా సౌత్లో బీజేపీ పాగా వేయాలనే లక్ష్యంలో భాగంగా తెలంగాణను గేట్ వేగా ఎంచుకుంది బీజేపీ పార్టీ. ఇట్లాంటి నేపథ్యంలో తాజా అమిత్ షా వ్యాఖ్యల గురించి మాట్లాడడం సీనియర్ విశ్లేషకులు జకీర్ గారు మనతో పరిచయం అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే తాజాగా అధికారం మాదే, వచ్చే ఎన్నికల్లో మందే అధికారం ఏంటి? ఎట్లా చూడాలంటే అంత కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? బీజేపీది ఎట్లా చూడాలి? అంటే వాళ్ళ ఫ్రీక్వెంట్గా మహారాష్ట్ర కానీ లేదంటే ఇప్పుడు ఢిల్లీ కానీ ఇవి చూసిన తర్వాత ఈ తెలంగాణ కూడా ఖచ్చితంగా వచ్చేస్తూనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా పోతున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో మనకి ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, కేరళ నుంచి మొదలుకుంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఈ రాష్ట్రాలు ఎక్కడ కూడా బీజేపీ అధికారంలో లేదు. సో బీజేపీ దక్షిణాదిన అంటే ఈ సౌత్ ఇండియాలో పాగా వేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు అంటే ఢిల్లీ బీజేపీ సోర్సెస్ ద్వారా నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఫర్టైల్ ల్యాండ్ అనేది తెలంగాణలో ఉందని చెప్తారు. అంటే పొలిటికల్ ల్యాండ్. ఫర్టైల్ అంటే సారవంతంగా ఉన్న భూమి ఎక్కడ ఉంది, అంటే చాలా సారవంతంగా ఉంది అనేది ఎక్కడ, ఏది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు మాకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ రెండు మాకు మిత్రపక్షాలు కాబట్టి కూటమిగా అధికారంలో ఉంటాము, మళ్ళీ కూడా మేము అధికారంలోకి వస్తాము అనే దాంట్లో అది వాళ్ళ ఖాతాలో వేసేసుకున్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ తెలంగాణ మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎవరు వచ్చినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. కానీ మిగతా రాష్ట్రాలు తీసుకుంటే సౌత్ లో ఒంటరిగా ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు బీజేపీ. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే లాంటి ఒక పెద్ద ఫోర్స్ ఏదైతే ఉందో అది బీజేపీని ఎక్కడ కూడా రానివ్వకుండా అది అడ్డుకుంటోంది. అదే సమయంలో కేరళలో లెఫ్ట్ పార్టీల బలం ఎక్కువ కనుక వాళ్ళు బీజేపీని నెట్టేస్తున్నారు, రానివ్వకుండా చూస్తున్నారు. సో ఇక తెలంగాణకు వచ్చేవరకు ఏంటంటే ఇక్కడ రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ మధ్య యుద్ధం జరగబోతోంది. మొన్న జరిగింది అదే, నెక్స్ట్ కూడా బహుశా అదే జరగబోతుంది. సో దీంట్లో ఇక ఎవరెవరు అలయన్స్గా పోటీ చేస్తారు ఏంటనేది ఇంకొక సమస్య. బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే ఆ స్పేస్ అంతా కూడా తమకు వస్తుందని బీజేపీ చాలా నమ్మకంతో ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన కారణంగా ఆ పార్టీలో ఒక నిస్తేజం ఆవరించి ఉంది. ఆ పార్టీ మళ్ళీ లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కంప్లీట్గా ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయిన కారణంగా ఫామ్ హౌస్ రాజకీయాలు నడిపించే వాళ్ళను ప్రజలు ఆమోదించరు. ఈ కాంటెక్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న అంటే గురువారం రోజు ఢిల్లీలో ఆయనను కలిసిన కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీలు ఇద్దరు వెళ్ళి కలిశారు, మల్కాపురం కుమరా అండ్ అంజిరెడ్డి. సో వాళ్ళను కలిసినప్పుడు వాళ్ళతో పాటు కేంద్ర మంత్రులు కూడా కిషన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ మనం అధికారంలోకి వస్తున్నాము, మనం అధికారంలోకి రావాల్సిందే అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే తెలంగాణ మీద వాళ్ళకున్న టార్గెట్ ఏంటి, తెలంగాణ విషయంలో వాళ్ళకున్న అవగాహన ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల నాటికి వాళ్ళ ఓట్ పర్సంటేజ్ పెరిగింది, ఓకే, అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇంకా కొంత ఓట్ షేర్ పెరిగినట్టుగా మనకు కనబడుతోంది. ఓట్ షేర్ పెరిగిన కారణంగానే వాళ్ళు 8 పార్లమెంట్ సీట్లను గెలుచుకోగలిగారు. ఎవరు? బీజేపీ. సో బీజేపీ 8 పార్లమెంటు సీట్లు గెలుచుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడానికి బీఆర్ఎస్ పార్టీ వైఫల్యమే కారణం. బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ఏ వెనుక ఉండి మొత్తం నడిపించింది. బీఆర్ఎస్ సపోర్ట్ తోటే వాళ్ళు గెలిచారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించాడు, మనమేం కాదు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఆరోపించారు. అంటే అలాగే మొన్న మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో బీఆర్ఎస్ ఎక్కడో మనకు తెలుసో తెలియకు మనకు అంటున్నా, అంటే మనలాంటి జర్నలిస్టులకు కావచ్చు మిగతా వాళ్ళు, బట్ వాళ్ళకి ఏదో విజన్ ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి. అంటే మనము నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీతోనే కలిసి వెళ్ళాలా, కలిసి వెళ్ళే పరిస్థితి ఉంటుందా, దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, లాభ నష్టాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, మనకు నష్టమా లాభమా, కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీని కొట్టాలంటే ఒంటరిగా మనం కొట్టగలమా? ఒకవైపు ఏమో బీజేపీ ఏం చెప్తుందంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకోము, అసలు బీఆర్ఎస్ అసలు పొత్తు పెట్టుకోము అని కూడా మాట్లాడుతున్నారు. అమిత్ షా కూడా మాట అన్నాడు, కేసీఆర్తో 80% మేము అలయన్స్ పోమని చెప్పాడు. బట్ ఎప్పుడు కూడా రాజకీయాలు ఆయన మాట్లాడేటట్టు ఉండకపోవచ్చు, ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు. బట్ ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సింది స్థూలంగా బాటమ్ లైన్ ఏంటంటే
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలను చిత్తు చేయడానికి చాలా బలమైన వ్యూహరచన చేస్తున్నట్టుగా ఒకటి మాత్రం ఇక్కడ సార్ మీరు అన్నట్టుగా అమిత్ షా మాట్లాడే దాంట్లో వస్తుంది అని కాన్ఫిడెన్స్ ఎక్స్పెక్ట్ చేయటం వేరు, రావాల్సిందే మనమే గెలవాల్సిందే అని అనుకోవటం వేరు. దానికి ఏది చేసినా ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సెంట్రల్లో వాళ్ళు అధికారులు ఉన్నారు కనుక సో అటువంటి పవర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సహజంగానే మనీ పవర్ ఉంది, మజిల్ పవర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో రాష్ట్రానికి వచ్చేవారికి ఏంటంటే మొన్న రాజాసింగ్ ఒక మాట అన్నాడండి. సో రాజాసింగ్ అంటే ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడింది ఏమిటి, మా పార్టీలో ఉన్న పాత సామాన్లను బయటకు పారేయాలి, ఆ సామాన్లు బయటికి పోవాలి, అప్పుడు మాకు భవిష్యత్తు ఉంటుంది అని అన్నాడు. అది 100% కరెక్ట్ అండి, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఎవరైతే బీజేపీలో సీనియర్స్గా మనకు కనిపిస్తున్నారో, బీజేపీని 3-4 దశాబ్దాలుగా పట్టుకొని ఉన్నారో, వాళ్ళు బీజేపీ హెడ్ క్వార్టర్స్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ కేంద్రంగా చేసుకొని వాళ్ళు మేము ఎంత చెప్పితే అంతే అనే ధోరణిలోనే వాళ్ళు వ్యవహరిస్తుంటారు. వాళ్ళు రాజాసింగ్ లెక్క చేయరు, ఈటల రాజేందర్ లెక్క చేయరు, లేదా ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి గెలిచిన పాయల శంకర్ను, లేకుంటే కామారెడ్డి నుంచి గెలిచిన ఇంకో వెంకటరామిరెడ్డినో ఎవరిని, అంటే వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నాయకత్వం, బీజేపీ సీనియర్లంతా కూడా ఏంటంటే ఎంఐఎం లాగానే మనది ఒక హైదరాబాద్ బేస్డ్ పార్టీగానే వాళ్ళు తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాన్ని మార్చి ఇప్పుడు కొత్త వాళ్లకు నాయకత్వం బాధ్యతలు ఇచ్చి, లైక్ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళకి ఇచ్చి, అంటే బీసీ ముఖ్యమంత్రి అని నినాదం ఇచ్చారు లాస్ట్ టైం కూడా. అందువల్ల అదే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తారని మనం అనుకోవాలి. కానీ ఇక్కడ అడ్డుపడేది ఎవరు? అదే పార్టీలో ఉన్న అగ్రకులాలకు సంబంధించిన నాయకులు గ్యారంటీ అడ్డుపడతారు. ఇందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు, పక్కా అడ్డుపడతారు. అసలు వాళ్ళు గెలవకుండా కూడా చేయగలరు. అంటే ఆ రకమైన కెపాసిటీ వీళ్ళకు ఉంది. ఎవరు? ఆ పార్టీలో ఉన్న అగ్రకులాలకు సంబంధించిన నాయకులకు. అందువల్ల ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో విత్ ఇన్ ద పార్టీ కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, గ్రూప్ పాలిటిక్స్ ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలని కూడా హోంమంత్రి ఆయన మన అమిత్ షా వాళ్ళకి అప్పీల్ చేశాడు. వాళ్ళని మనమంతా కలిసి పనిచేయండి, మీరంతా ఎన్ని ముఠాలున్నా ఏమున్నా అని కూడా ఆయన రిక్వెస్ట్ చేశాడు. కానీ పరిస్థితులు అట్లాగే ఉంటాయా? వాళ్ళంతా కలిసి పనిచేస్తారా, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు గ్రూప్ పాలిటిక్స్ నడుస్తాయా, ఏమిటనే చూడాలి మరి. సో మొత్తం మీద అయితే మాత్రం బీజేపీ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అయితే గ్రౌండ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మీరు కూడా అమిత్ షా తాజా వ్యాఖ్యల పట్ల, అట్లాగే తెలంగాణలో బీజేపీ అధికారం సొంతం చేసుకుంటుందా భవిష్యత్తులో, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.